అనేది how to find deformation by seeing the charts. I am learning astrology. 2010, one person who is my friend, he is not my friend, but he is KP astrologer. Now present he is in Talapatri, he is practicing KP astrology. But dearest friend, at least weekly twice or thrice he and I meeting. One day he gave his son date of birth. Sir, tell me about what about my son's marriage. Actually, I don't know about his son. Just I am now entering. Just I have 1 year completed. I take his chart and I look at my minimum knowledge. Check analysis. Yes. Your son husband is very good. He will get marriage, etc. etc. After listening what I say, after 10 minutes, he tell me, sir, you are seeing everything, nothing will happen. I have said this chart to all other my friends who practicing other way as well. Everybody says like you, but everything will fall wrong. Then I wonder, oh, what happened? Then he say, sir, my son is not normal boy. He is mental disordered. He doesn't aware any excrement and urine problem. Up to now, my wife is serving him. My mother making him to take food, bathroom also, etc. He is totally mental disordered. He could not find anything except mother. That means you can say mad child. Then I wondered and I shocked. So whenever we face like this charts, how can face it? So in the version of in that angle, I started research. That makes me today I am going to share some ideas which I research. Okay, understand what I say? Yes, sir. Yes, sir. తెలుగులో చెప్పాలా అర్థమైపోయిందా? అవసరం లేదు సార్. అర్థమైంది కదా? అర్థం. సింపుల్ ముక్కలు చెప్పేస్తాను. ఇక్కడ తాడిపత్రిలోనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కేపీ ఆస్ట్రాలజరు. నేను 2009లో స్టార్ట్ చేశాను ఆస్ట్రాలజీ. అప్పుడు 2010లో వచ్చాడు ఆయన, అంతే 1 ఇయర్ అయింది. నాకు పెద్దగా తెలియదు, ఏదో నేర్చుకున్నాను. వచ్చినాడు, అతని జాతకం చూపిస్తే నేను బ్రహ్మాండంగా జరుగుతుందయ్యా, అది ఇంకా ఆహా ఊహ చెప్పేశాను మొత్తం మీద. అంతే విన్న తర్వాత అతను నవ్వి, సార్ నేను చాలా చూపించిన, అందరూ మీ మీద చెప్పారు, అందరూ ఫెయిల్ అయినారు అన్నాడు. షాక్ అయింది అనమాట. ఇందు బాగా గ్రహాలు బ్రహ్మాండంగా ఉండే, అది ఉండే, ఇది అర్థం కాలే అని చూస్తే అప్పుడు చెప్పాడు, నా కొడుకు మెంటల్ డిజార్డర్ ఉంది, లెట్రిన్ బాత్రూమ్ కూడా అతనికి అవేర్నెస్ ఉండదు, అంతా వాళ్ళ అమ్మాయి చూసుకోవాలి, ఫుడ్ వాళ్ళ అమ్మాయి తినిపెళ్ళి గుడ్డలు వేసిన తీసి పారేస్తాడు, అది బాధగా చెప్తున్నాడు. అప్పుడు షాక్ అయింది. ఇలాంటి చాట్లు ఒకవేళ మన దగ్గరికి వస్తే ఎలా చూడాలబ్బా అనేటువంటి ఒక ఆలోచన నేను కొంచెం ఇదైపోయి ఇంకా కొన్ని పుస్తకాల సహాయం తీసుకొని నాకు తెలిసినటువంటి చాలా మంది కలెక్ట్ చేస్తూ, ఒక అదృష్టం ఏమంటే ఇక్కడ మా బాబా అంటే మా భార్య వాళ్ళ చిన్న గవర్నమెంట్ డాక్టర్ ఆయన డిజిఓ, ఆయన సహాయంతో కొన్ని మెంటల్ డిజాస్టర్స్ చార్ట్ తీసుకొని రీసెర్చ్ చేస్తే కొన్ని అద్భుతమైన పాయింట్ కనుక్కున్నాను. ఆ చార్ట్ లో నేను ఆ ఫార్ములాస్ అప్లై చేస్తే ఆల్మోస్ట్ 70-80% బాగా సక్సెస్ అవుతున్నాయి. అది నేను మీతో ఈరోజు చేసేసుకుంటాను. ఆ ఇన్సిడెంట్ నాకు ఈ రోజు మేము చెప్పడానికి సహాయపడింది అనమాట. అఫ్ కోర్స్ ఇదే సూత్రం అతనికి చెప్పాను అనుకోండి, మోటివేషన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అతను నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది. ఒక ఇయర్ కొత్త వ్యక్తి చెంటే నా ప్రాబ్లం ఏమి, అప్పుడు 1 ఇయర్ అంతే అప్పుడప్పుడు నేర్చుకున్నాను అనమాట. సో ఈ ప్రాబ్లం అందరికీ వస్తే ఎలా ఫేస్ చేయాలి అని ఎలా చేయాలి అనేటువంటి పాయింట్ చెప్పడం నా చిన్న ప్రయత్నం అన్నమాట. సో మీకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఏం సార్, ఓకేనా? సార్, what do you say about the chart? Because Mars is placed in his own house, Sun exalted, Venus is in his own house, Moon exalted, Jupiter also exalted. How can you say?
Top. Definitely you say this is very good chart. Am I right? Yes, sir. చూడండి, జూపిటర్ ఉచ్చస్థానము, మూన్ ఉచ్చస్థానము, వీనస్ సొంత ఇల్లు, రవి ఉచ్చస్థానం, కుజుడు ఉచ్చస్థానం. యా సూపర్ అంటాం. ఏ మేడం ఓకేనా? Yes, sir. కానీ ఒక చిన్న కండిషన్ ఉంది కదా సార్, 4 కానీ అంతకంటే ఎక్కువ గ్రహాలు కనుక ఉచ్చులో ఉన్నాయంటే తేడా కొడుతుందని. శ్రీరామచంద్ర ఎన్ని గ్రహాలు ఉన్నాయి సార్ ఉచ్చలో? 5, sir. మరి అంటే ఆయన కష్టపడ్డాడు కదా 14 years. 14 years కదా, మిగతా సంబంధం బాగా హాయిగా ఉన్నాడు కదా, రాజు కదా, చేస్తాడు కదా. సో పాయింట్ అది కాదు, నేను చెప్పేది పాయింట్ ఏమని, మనం జడలో చూస్తేనే ఆహా ఓహో అంటాం, ఉంటా చూస్తాను చెప్తాను పాయింట్. ఓకే 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 Yes, sir. Right, sir. Chart చూడగానే we will impress. At a glance, when you look at the chart, oh, this generation, this one is a very good chart. At a glance, we decide that. But here, what I'm going to tell you is applicable up to 70% pakka, or even 30%. I face some problems also. But if you take in these formulas, you can forward, you can research yourself. Okay, sir? Yes, sir. First of all, write down, please. Write down. Lagna should be afflicted. Number 1 rule. Lagna should be afflicted. Number 1 rule. Number 2. Lagna lord should be afflicted. Number 3. This is the as per Lagna. Next. Now we are taking Sudarsana Chakra. So in Sudarsana Chakra, we take 3 Lagnas as per Lagna chart, as per moon chart, as per sun chart. Nayaswara Chakra ప్రకారం 3 చార్ట్ తీసుకోవాలి. లగ్న చార్ట్, చంద్ర చార్ట్ అంటే చంద్ర లగ్నం, సూర్య లగ్నం. We have to take 3 charts. We have to as per Lagna chart, moon chart, sun chart. సో మీకు 2 ఫార్ములా, ఒకటి లగ్నం అఫ్లిక్ట్ కావాలి అంటే చెడిపోవాలి, పీడింపబడాలి. నెంబర్ 2 లగ్న లార్డ్ కూడా పీడింపబడాలి. నెంబర్ 3 మూన్ లగ్నం కూడా చెడిపోవాలి. మూన్ లగ్న షుడ్ ఆల్సో బి అఫ్లిక్టెడ్. థర్డ్ ఫార్ములా లగ్న అంటే మూన్ లగ్న ఆల్సో షుడ్ బి అఫ్లిక్టెడ్. మూన్ లగ్న షుడ్ బి అఫ్లిక్టెడ్. ఫోర్త్ పాయింట్, sun lagna also should be afflicted. These are 4 points. What are they? Lagna lord, moon lagna, sagna. This is 4 lagnas should be afflicted. There is 5th one also, but it is may be add or may not be add, but I don't add it. But anyway, you may add it. 5th lord, 5th fabric you can say, but I don't add. Janma star should be 6th lord or 8th lord, 12th lord are afflicted. In sir. Janma nakshatra lord. Sir. Janma nakshatra lord పీడింపబడాలి. అది 6th lord కావచ్చు, 8th lord కావచ్చు, 12th lord కావచ్చు, లేదా పీడింపబడాలి. అయితే ఇది యాక్చువల్ గా 5 తీసుకోకూడదు నా అభిప్రాయం, బట్ మీరు తీసుకుంటారు. నా 4 ఫ్యాక్టర్స్ అదే. జన్మ స్టార్ లార్డ్ షుడ్ బి అఫ్లిక్టెడ్ వెదర్ ఇట్ ఈస్ 6th lord or 8th lord or 12th lord. ఓకే, సార్. ఈ 4 చార్ట్, ఈ 4 ఫార్మ్స్ సింపుల్ కదా, ఏం పెద్ద కష్టం లేదు. దిర్ ఇస్ నాట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, టు రిమెంబర్ దిస్. లగ్నం, లగ్నల, మూన్ లగ్నం, సన్ లగ్నం, ఎనఫ్. ఓకే మేడం, కెన్ యూ స్టార్ట్? ఓకే, క్యారీ ఆన్ సార్. కొంతమందికి వేరే సిస్టమ్ పాటించే వాళ్ళకి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. అయితే టిప్స్ బాగా నచ్చుతాయని నా ఉద్దేశం కాబట్టి తీసుకునే క్లాస్ అనమాట ఇది. అందరూ ప్రతి ఒక్కరు కుల్లార్ సార్ సిస్టమ్ చెప్పమంటే చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తీసుకునేవాడు మీకు డిఫరెంట్ వర్షన్ ఉంటుందని. ఓకే, చూడండి. ఫస్ట్ వాట్ ఈస్ లగ్న షుడ్ బి, వన్ మోర్ పాయింట్.
మీరు అఫ్లిక్షన్ కావాలంటే ఎలా చూస్తారు చెప్పండి? హౌ కెన్ వి సే వెదర్ దిస్ ప్లానెట్ అఫ్లిక్టెడ్? If it is conjoined with malefics. Yeah, 6, 8, 12 connection, Badaka connection. ఓకే, నెక్స్ట్. Afflicted with the malefics. ఎస్, Like Yes. Sun, Mars, ఓకే. like Saturn. ఇన్ దిస్ వర్షన్ దీంట్లో మనం ఏం చేయాలంటే deformation should be done only 3 planets, that is Saturn, Rahu, Ketu, not Mars. Mars gives only accidents, surgeries by birth. Okay, right on this point. Deformation should be done by Rahu, Ketu and Saturn only, not Mars. Mars gives only accident and surgery, etc. Okay, sir. So here affliction means Saturn or Rahu or Ketu should connected to the planets or bhavas. That is called affliction. Rahu, Ketu, Shanito సంబంధం ఉన్నాయని కూడా affliction అన్నట్టే. And also పాపకర్తరి. This is very important, very very important. పాపకర్తరి. పాపకర్తరి means రెండు పాపగ్రహాల మధ్య ఒక గ్రహం ఉందనుకోండి, అది దట్ ఈస్ కాల్డ్ పాపకర్తరి అంటాం. Whenever a planet is between the 2 planets, that is called papakartari. Okay, that is very heavily afflicted planet. Now you apply these rules. Ketu is affliction. Okay, I mean Lagna is afflicted by Ketu, Rahu, Ketu. Number 1 rule pass. Number 2, Lagna Lord. Ketu is aspecting Jupiter. Number 2 passed. Number 3, Moon Lagna. Saturn is aspecting Moon Lagna. Saturn is aspecting Moon Lagna. And you take no Moon Lagna. See, Saturn is aspecting Moon Lagna. So Moon Lagna is also afflicted. Saturn is also okay. And 4th one, Sun Lagna. 4th one is Sun Lagna. See here, But Sun Sun Lagna. Sun is afflicted with Mars, na sir? Mars, because of 8th Lord and because of Sun 6th Lord itself is Mercury. 6th lord. Sun 6th Lord. itself is 6th lord. Ah. 8th lord is Venus, sir. Yes. So if you So take a moon Sun is Lagna, with Venus, 8th lord, and no, please no. yes, If you take a Sun Lagna, 6th Lord is Mercury, 8th Lord is Mars. Yeah. Acha, okay, understood. So Sun is afflicted here. That means Sun Lagna is afflicted. So here Lagna afflicted, Lagna Lord afflicted, and Moon afflicted. Moon Lagna afflicted, Sun Lagna also afflicted. So these 4 planets are satisfied. Okay, and birth star, which is 5th Lord, 5th formula, you can say, but I don't add it. But Moon on the Kritika Nakshatram, this is the 6th Lord from Lagna. Okay, see here we taking here a Sudarshan method because we have taken 3 Lagnas. I think you can create Sudarshan Chakra here, sir, I using think Jaganathura, yeah. listen to me, if you take directly Sudarshan Chakra, it is very confusing point, madam. Just wait. See, this is Sudarshan Chakra. Yeah, It's very overlapping, problematic. We Okay. are getting confusion. Inner chart, outer chart, middle chart, outer chart. Okay, madam, this is very complicated. We cannot have any clarification. So it is better Sun Lagna, Moon Lagna, Ashwini Lagna we take separately. That is easy, I think, than this. Okay, sir? ఓకే సార్. అన్ని మూడు చూడాలంటే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి నేను డిఫరెంట్ తీసుకున్నా. ఇక్కడ నేను సుధా చక్ర పద్ధతి అన్నీ ఇక్కడ అర్థమైందా?
ఓకే సార్. Inner circle is Lagna chart and center is moon chart, outer is sun chart. So we are confusing which planet, which rasi, which bhava, it is confusing. So I have separated 3 Lagnas. That means I have taken 3 separate charts for understanding, better understanding, for easily. Okay. Here one more point. So moon is Kritika Nakshatramu, which is the Vimshottiri Dasha. Start Ravi Dasha. Okay. Vimshottiri Dasha. Here you should take Vimshottiri Dasha because sun is 6th lord as per Lagna chart. So our parameters all are fulfilled. One more point, write down, please. One more point, write down. As per Lagna chart, as per moon chart, as per sun chart, I mean, as per 3 Lagna charts, which bhava is heavily afflicted, that bhava indicated organ should be damaged. Okay. మళ్ళీ చెప్పండి సార్, ప్లీజ్ రిపీట్ సార్. Repeat once in English and I'll as per Lagna chart, as per moon chart, as per sun chart, which bhava heavily afflicted, that bhava indicates organ should be damaged. Simultaneously afflicted, same bhava as per 3 charts. Tiloli chapter vinandi. Lagna చార్ట్ ప్రకారము, మూన్ లగ్న చార్ట్ ప్రకారము, రవి లగ్న చార్ట్ ప్రకారము ఏ భావం అయితే బాగా దెబ్బతింటుందో, బాగా చెడిపోతుందో, బాగా పీడింపబడుతుందో, ఆ భావం ఏ అవయవాన్ని సూచిస్తుందో ఆ అవయవం డెఫినెట్లీగా డ్యామేజ్ అవుతుంది అనమాట. సో దీనికి ఇంతగా ఇది సుదర్శన చక్రం ఇంకా లోపల అట్లీస్ట్ 6-7 hours క్లాస్ అవుతుంది. సో మీకు ఇంతవరకు చాలుకుంటాను, మీ ద్వారా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు గో టు డీప్లీ బికాస్ ఇట్ విల్ టేక్స్ అట్లీస్ట్ 6-8 hours టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అబౌట్ సుదర్శన చక్ర. ఇట్స్ ఎనఫ్ ఫర్ యూ, ఐ థింక్. ఓకే. సి ఈ పిల్లవానికి బై బర్త్ చెవుడు అనమాట, వినపడదు. ఓకే. ఇది యాక్చువల్ గా ఈ పెయిడ్ కోర్సు, సుదర్శన చక్ర కోర్సు పెయిడ్ కోర్సు నేను స్టార్ట్ చేస్తున్నాను. అది దాంట్లో సమ్ కంప్లీట్ 6-7-8 hours ఉంటుంది ఇదే క్లాసు సుదర్శన చక్ర గురించి. ఇప్పుడు చూడు అదర్ దశలు సుదర్శన చక్ర వస్తుంది. ఇవి దశలు. సుదర్శన చక్ర దశ, పైశ దశ, టార దశ, ఏరి దశ, యాజ్ పర్ లగ్న, యాజ్ పర్ మూన్, యాజ్ పర్ సన్. సో we take here Pisces Dasa, Tara Dasa, Eri Dasa, but we taking Parasara Drushtis. This is analysis method is different. Okay, you take another examples. I hope you have understood it. Speaking అంటే అది సెకండ్ భావ వస్తుంది సార్. స్పీకింగ్ అంటే yes sir. Yes, speaking second భావ వస్తుంది and third భావ వినికిడి శక్తి వస్తుంది. Hearing third bhava, speech is second bhava. ఆల్రెడీ నేను చెప్పాను, 3 లగ్నాల ద్వారా ఏ భావం అయితే చెడుతుందో ఆ భావం డెఫినెట్ గా దెబ్బతింటుంది శరీర భాగంలో. ద భావ ఇండికేట్ ఆర్గన్ షుడ్ బి డ్యామేజ్డ్ వెన్ అఫ్లిక్షన్ బై ఆల్ 3 లగ్నాస్. ఓకే. This is the a very important point. Medical astrology, it is very vast subject. So this is the main point. This is almost, if you apply this rule, you will get to almost 70%. Okay, sir? ఓకే సార్. అలా చెప్పగలుగుతారు. థర్డ్ భావం కదా, వాళ్ళు వినికిడి దెబ్బతింది కదా. అదే సార్ చెప్తున్నాను కదా నేను ఇప్పుడు. 3 చార్ట్లు ఉంటాయి సార్. 3 చార్ట్లలో ఫస్ట్ చార్ట్, ఒక చార్ట్ ద్వారా
మీకు ఏ భావం దెబ్బ తిక్కేసుకోండి. అదే రెండో చార్ట్ ద్వారా, అదే విధంగా మూడో చార్ట్ ద్వారా కామన్ గా ఏదో భావం దెబ్బ తిని ఉంటుంది కదా, ఆ భావం ఎక్కువ దెబ్బ తింటుంది. ఒకవేళ అక్కడ సేవింగ్ ప్లాన్ ఉంటే మళ్ళీ రికవర్ అవుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు మీకు 1 more పాయింట్ నుంచి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అయితే ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఈజీగా ఉంటుంది. ఓకే, చెప్పకముందు ఎక్కడ ప్రాబ్లం అనేది నాకు అర్థం కాలేదు, మీరు చెప్పిన కరెక్ట్ గా అర్థమైంది. వస్తుంది సార్. అందుకే నేను ఇప్పుడు నా శిష్యులకు క్లాత్ తీసుకుంటా కదా సార్, ఇప్పుడు నా శిష్యు క్లాత్ తీసుకున్నాక 1% పెట్టండి సార్, ఓకేనా? సో మేడం, రైట్, ఇంగ్లీష్ చేయమంటారా తెలుగులో చేయమంటారా? మేడం ఫస్ట్ రూల్ ఏముంది? వాట్ ఇస్ ద ఫస్ట్ రూల్? లగ్న షుడ్ బి అఫ్లిక్టెడ్. ఓకే, కేతు ఈజ్ ఆస్పెక్టింగ్ లగ్న. నెంబర్ 1 పాజిటివ్, నెంబర్ 1 రూల్ సాటిస్ఫైడ్. నెంబర్ 2 లగ్న లార్డ్. సార్ కేతు ఎలా ఆస్పెక్టింగ్ సార్? సార్ కేతు రాహు have aspects only 5-9, not 7th aspect. ఓకే, ఒకసారి ఏమైందంటే ఈ రాహు కేతుల దృష్టుల మధ్య జ్యోతిష్కులే కొట్లాడుకునేంత సమయం జరిగింది ఒకసారి. అంటే కామెడీ చెప్తున్నా దీన్ని నేను. ఓకే, సంబడి దృష్టిలో ఏమంటారు, సంబడి ఉందంటారు, సంబడి 7th లేదంటారు, సంబడి 7th రకరకాల భిన్నప్రాయాలు ఉంటాయి. అయితే యాజ్ పర్ PPHS అక్కడ క్లియర్ గా ఒక ఆయన కూడా రాశారు బుక్, ఇంగ్లీష్ పుస్తకంలో. ఎనీవే మన పరాశరు ఫైనల్ స్టాండర్డ్ కాబట్టి యాజ్ పర్ పరాశర ఋషి, యాజ్ పర్ అకార్డింగ్ టు BPHS, రాహు కేతు షుడ్ హ్యావ్ 5 and 9 aspects only, not 7th aspect. Remember this. Okay sir, right. So Ketu is aspecting Lagna. First rule is satisfied. And second one is Lagna Lord Venus also afflicted. Lagna Lord would affliction అయిపోయింది because of Sun and Saturn. మేడం అర్థమైంది మేడం? Conjoined. Number 3, Lagna, moon Lagna also should be afflicted. See, you take a Lagna, moon Lagna. Moon is in the axis of Rahu Ketu. In the axis of Rahu Ketu. Rahu Ketu axis undi kabatti moon Lagna kuda affliction ante. And you take 4th formula, Sun Lagna. Sun also afflicted by Saturn. Okay. So ఇక్కడ 4 కండిషన్స్ సరిపోయినాయి. అండ్ వింశోతి దశ చంద్రమహాదశ, చంద్రమహాదశ చంద్రుడు ఆల్సో అఫ్లిక్టెడ్. సో హియర్ 4 కండిషన్స్, 4 కండిషన్స్ షుడ్ బి సాటిస్ఫైడ్. సో బై బర్త్ ఈజ్ నాట్ ఈవినింగ్. దిస్ ఈస్ నాట్ గివెన్ బై సార్. వాట్ ఈస్ యువర్ నేమ్ సార్? ప్లీజ్ టెల్ మీ. రాజు సార్, బివి రాజు. బివి రాజు, రైట్. సో హియర్ which part, this is a deep subject, I don't want to go deeper in it. Okay, then for further analysis we should take only Sudarshan Dasha. Further analysis, you pick another chart, my friend chart, mental sorry. మీకు ఇందాక చెప్తే కదా మా ఫ్రెండ్ అది ఉందని చెప్పాను కదా మీకు. See here, this is my friend chart. Lagna, first rule, Lagna is afflicted by Saturn. Okay, Lagna Lord Venus. Where is Venus? Venus is Nicha Sthana. It is very, very, very weak and afflicted by Mars. Okay, especially Venus is Nicha Sthana. If you take Moon Lagna, no planet is aspecting, no planet is not afflicting Moon. Am I right? రాహు 9th ఆస్పెక్ట్ అవుతుంది కదా సార్? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే జస్ట్ మీరు అలర్ట్ ఉండాలని చెక్ చేశారు అట్లా. I test you only whether you alert or not. Okay, very good, very good. Rahu is aspecting Moon.
So Moon Lagna is also afflicted. You take Sun Lagna. Jupiter also is saying, sir. Jupiter will not save. Moon. Jupiter aspecting so that his date of birth 72, just 2020 he died. Approximately 48 years he is living. Yes, sir. Because of Corona, I think. Okay. Okay, sir. That is Whenever Jupiter is saving, the person is alive. Okay. So Rahu is powerful than Jupiter. Rahu kete very powerful na sir. That's right. ఇప్పుడు జూపిటర్ స్వక్షేత్రంలో ఉన్నాడు ప్రత్యేకంగా ఇంకా పవర్ఫుల్ కదా స్వక్షేత్రంలో ఉన్నాడు అది వేరే అందుకే జీవించి ఉన్నారు సార్ ఆయన. ఎవరి పని వాళ్ళది. ఇప్పుడు బ్యాడ్ ప్లానెట్స్ రిలీజ్ ఇస్తాయి, గుడ్ ప్లానెట్స్ రిలీజ్ ఇస్తాయి. బట్ యాజ్ పర్ దశాపతి ప్రకారం చేంజ్ చేస్తుంటాయి అంతే దర్శాలు. ఓకే, ఎవరి పని వాళ్ళు చేస్తారు సార్. ఇప్పుడు ఆఫీసులో పోతాము, ఆఫీస్ పని చేస్తాడు, జూపిటర్ ఆస్పెక్ట్ మూన్ ఆల్సో సార్. అదే బెనిఫిక్ ఆస్పెక్ట్ కూడా ఉంది. అవునవును, అదే సార్ చెప్పేది నేను. ఇప్పుడు పెద్ద ఆఫీసులో పోతే ఆఫీసర్ కెన్ డూ హిజ్ వర్క్ అండ్ ఆర్ సర్వెంట్ కెన్ డూ హిజ్ వర్క్, బోత్ ఆర్ డూయింగ్. ఓకే, కానీ రాహు గురువు పని గురువు చేస్తారు. బట్ అక్కడ బలాబలాలు బట్టి అక్కడ బలాబలాలు అనేది నీకు దశ బట్టి నువ్వు చేంజ్ అవుతుంటారు అనమాట. అదే విషయం. అంటే సార్ ఏ దశలో చనిపోయాడు ఈయన? 2020 సార్, 20 ఐ థింక్. మన కరోనా వచ్చాయి కదా సార్ 20లో, సెకండ్ కరోనా వచ్చాయి కదా 20 అనుకుంటా. అప్పుడు చనిపోయినాడు ఆయన. 21 అక్టోబర్ 21. నేను 21 నేను యాక్చువల్గా డేట్ అడగలేదు. ఇంకా అది అతను డేట్ అడగలేదండి. ఒకసారి కనుక్కుంటాను నేను ఎప్పుడు కదా అనేది. యాక్చువల్లీ ఐ డోంట్ నోటీస్డ్ యాక్చువల్లీ, బట్ యాజ్ పర్ కరోనా హీ డైడ్. ఓకే. ఓకే సార్. సరే, స్మాల్ డౌట్ సార్. ఇప్పుడు చిల్డ్రన్ ఉన్నారా లేదా అని చేసి అది చెప్పొచ్చు, అది ఎలా చెప్తాను సార్? అది నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాను సార్. నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాను. నేను మీకు ఒకటి సాఫ్ట్వేర్ షేర్ చేస్తాను ఏం సార్, అది చాలా యూస్ఫుల్ మీకు. చేయండి సార్. మీకు గ్రూప్ లో కూడా పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ కాస్ట్. ఇది నేను జస్ట్ సర్వీస్ బడ్జెట్ చేశాను. ఇది ఎక్స్పెషల్ ఇక్కడ డెవలపర్ ఉంది కదా, ఎస్ఎస్ సమద్ ఎంటెక్ ఐఐటి ధార్వాడ్. ఈజ్ మై సన్ సార్. నౌ ఈజ్ ఇన్ బెంగళూరు వర్కింగ్ యాజ్ ఎంప్లాయ్. అతను తయారు చేశాడు. ఇదేమంటే ఎస్పెషల్లీ దిస్ సాఫ్ట్వేర్ యూస్ఫుల్ ఫర్ యూ. BTR done by PNE method, prenatal epoch method. This software is very useful for you to do BTR by the help of prenatal epoch method. Okay. Tomorrow I share this software group, you download it, and also this software how to use also I make a video, and also I share that video also. సో నీ సాఫ్ట్వేర్ నేను ఆల్రెడీ ఒక వీడియో తయారు చేస్తాను, మీకు రేపు లింక్ పెడతాను, చూడండి, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇది నా కొడుకు తయారు చేసింది. ఈ ప్రీనాటల్ ఎపోక్ మెథడ్ ద్వారా BTR అనేది, BTR డన్ బై ప్రీనాటల్ ఎపోక్ మెథడ్. దెర్ ఆర్ సో మెనీ బుక్స్ ఇన్ మార్కెట్, బట్ దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. దిస్ ఈస్ మై డిఫరెంట్ మెథడ్. ఓకే, ఆల్మోస్ట్ in every book, in every video of prenatal method, almost give same formula, same method. Okay, but by BTR done by prenatal adhana lagnam, it is a different method by me. So for that he has 90% calculation is necessary. How much percentage? 90%. So manually you cannot do. So that my child make this software. Okay. So I will also give an example with in that video. Please you watch one example with BTR how to do and features of this software. When you watch, and after that you ask me any doubt, I will clarify it. Okay. Just one SR asked me about child. First of all, when you look a chart, first we have to check
whether this girl, this lady will be lifelong childless fellow or will have child. After that we go to Pramizu, Dashabhukti, etc. మొట్టమొదటి మన చాటు చూస్తానే అయ్యా నా పెళ్లి 10 సంవత్సరాలు అయింది, పిల్లలు కావాలంటే మనం టకంగ్ చేస్తాం, ప్రేమ చూస్తాము, దశాభక్తులు చూస్తాము, అవి చూద్దాం చెప్పేస్తాం. అలా చేయకూడదు. ఫస్ట్ చూస్తేనే అసలు టోటల్ ఈమె లైఫ్ లో పిల్లల్ని కంటుందా కన్నదా, గొడ్రాలుగా ఉంటుందా, ఫస్ట్ అది చెక్ చేయాలి. అది చెక్ చేసిన తర్వాత గొడ్రాలుగా ఉంటుంది అన్నప్పుడు మనం చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉందనుకోండి మళ్ళీ మన మధ్య ప్రేమేజ్ ఉందా, దశలు అనుకూలించినా, ఇంకోటే అది వేరే విషయం. అలా చూడాలన్నమాట. సో చార్ట్ చూస్తేనే ఈమె సంతానం కంటుందా కన్నదా అని డిక్లేర్ చేయడానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మీరు మాన్యువల్ చేయాలంటే కష్టము, అందుకు కానీ చార్ట్ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫస్ట్ యూ హ్యావ్, వెన్ యూ లుక్ ఎ చార్ట్, వెదర్ దిస్ లేడీ కెన్ కన్సీవ్, I mean, can have child in life or not? She will be lifelong childless fellow or not? After that, we go to the Pramis and the Dashabhakti, etc. Without knowing this, we cannot do Pramis and we cannot go to Dashabhakti, etc. So for this, there is a heavy calculation is necessary so that this software is useful for you. Please download tomorrow. I will share in group. Okay. Okay, sir. Next Thursday, I will discuss about only child, about child. Sun, Moon, Sun Lagna and Moon Lagna, both two Lagnas are affected by Saturn. Okay? చెప్తాను మేడం, అతనికి మేడం, ఇతనికి హార్ట్ లో బై బర్త్ హోల్ వచ్చింది మేడం. హోల్ వచ్చింది, హోల్ అయింది, ఆపరేషన్ జరిగింది. అబ్బాయి ప్రజెంట్ బేసిక్ గా బ్రహ్మాండంగా ఉన్నాడు. అది లాస్ట్ లో చెప్తాను మీకు ఎట్లా. ఓకే, ఎలా మీకు చెప్పాలి మేము ఖచ్చితంగా చూద్దాం. ఫస్ట్ ఇది మన పారామీటర్స్ 4 ఉంటాయి కదా, ఆ 4 ఇక్కడ కంప్లీట్ కావాలి. ఓకేనా? సో ఫస్ట్, వాట్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా? లగ్న ఈజ్ అఫ్లిక్షన్. సెకండ్ ఫార్ములా, లగ్న లార్డ్ ఈజ్ ఆల్సో అఫ్లిక్టెడ్ సన్. థర్డ్ ఫార్ములా, please mute చేసుకోండి, please mute yourself because disturbing us me and all this also. Okay. Third formula, what is that? Moon Lagna is also afflicted by Saturn. And fourth formula, Sun Lagna is also afflicted. Any doubt? I think no doubt. Okay. Okay, sir. Next. ఇతనికి గుండె ఆపరేషన్ జరిగింది, బై బర్త్ హార్ట్ ప్రాబ్లము. దేవుని దయ వల్ల అతనికి ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఆపరేషన్ జరగాలంటే మనకు ఒక మార్స్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి కదా. ఫర్ సర్జరీ మార్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్. Yes, sir. Come on, please tell me how Mars is involved for surgery. I think for Lagna should be connected. Eight aspects, sir. Eighth aspect is the correct, but one more point is there. Sir, is the 8th Lord and is aspecting the 8th house from no. Saturn's house. Is the 9th Lord. Okay. Sorry, already. I will tell you. 6th Lord. Already I have told you a formula. ఇంతకు చెప్పేమంటే any bhava is afflicted by 3 lagnas, that bhava should be definitely More effective. damaged, more affected, damaged. Fourth From house. Lagna, 4th house is very afflicted. Am I right? Heart. Yes, sir. 4th house indicates chest. Okay, heart. Yes. Heart is damaged. But heart, 4th bhava lord is Mars. Okay. One more point, very important point. How Mars is connected to 4th house? Because we say, sir, that is 4th lord. Okay, you are right. But one more point is here. Listen to me, please.
వెంకటేశ్వరరావు గారు ఎందుకండి ప్రతిసారి మిమ్మల్ని మీకు రిక్వెస్ట్ చేయాలి? లేదు లేదు పాపం ఏం డిస్టర్బ్ అవుతుంది సార్, ప్లీజ్ అంత ఏం లేదు, దయచేసి ఇట్స్ సో ఇరిటేటింగ్ సార్. ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ మీకు ఏం చెప్పాను, 3 లగ్నాల ద్వారా ఏ భావం అయితే పూర్తిగా ఎఫెక్ట్ అవుతుందో, అఫెక్షన్ అవుతుందో ఆ భావం దెబ్బతింటుందో ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇంతకుముందు. సో హియర్ ఫోర్త్ భావ ఈజ్ అఫ్లిక్టెడ్ బై 3 లగ్న చార్ట్స్. సో ఫోర్త్ భావ ఇండికేట్ చెస్ట్. సో హియర్ listen to me, Mars and Saturn is parivartana, exchange their houses. Saturn placed in Mars house, Mars is placed in Saturn house. Okay, so you replace this planets, you put here Saturn, you take Mars and put here. That means Saturn placed in Capricorn sign, Mars placed in Vrishika sign because of parivartana. Okay, then Mars is placed, when you replace Mars in 4th house, 4th connection is there by Mars. Mars indicates surgery. Okay, madam, understand? So Mars Star Lord is also placed in 4th house, sir. Moon. Mars Star Lord also placed in 4th house. Yes, correct. Okay. At the time of Visudasha, Inshodasha, take care only for this. Jesha Nachatram. As per Sun, as per Moon Lagna, Jesha is 8th house. 8th Lord. Okay. So I have already told you, birth Star Lord should be 8th or 6th or 12th Lord are afflicted. So here Mercury is 8th Lord from Sun and Moon. So I have given 4 formulas. 4 formulas should apply every chart. I mean approximately 70% or 75% you can get accuracy. Further research you should do done yourself only. I think these formulas is very useful for you. By the grace, you have learned something new from me. దశ అంతర్దశలో కూడా సుదర్శన పద్ధతులను తీసుకోవాలి కదా, మళ్ళీ మీరు వింశోత్తరికి ఎలా వెళ్తున్నారు? ఐ డోంట్ విశ్వోత్తర దశ, అందుకే యాడ్ తీసేది. నేను ఇచ్చింది 4 ఫార్ములాసే, బట్ అట్ టైమ్ ఆఫ్ బర్త్ ఆ చక్ర ద్వారా ఏదైతే బాగా ఎఫెక్ట్ అయిందో చూసారు, అదే పద్ధతిలో మళ్ళీ మీరు ఆపరేషన్ ఎప్పుడైంది అంటే సుదర్శన పద్ధతిలోనే మనం దశ అంతర్దశలో చూడాలి కదా. అవును, మరి దాన్ని బట్టి సుదర్శన పద్ధతి ప్రకారంగా దశలు చెప్పండి, సరిపోతుంది చూద్దాం. సార్ సుదర్శన గురించి దశలు చెప్పాలంటే చాలా టైం అవుతుంది సార్. అంటే 6-8 అవర్స్ అవుతుంది సార్. అది 6-8 అవర్స్ అవుతుంది. ఇప్పటికి ఎంతమంది ఉన్నారు ఇంకోతో స్టార్టింగ్ ఐ థింక్ ఆ అబ్బాయికి 2018 అనుకుంటా మేడం, 2018-17 మరి. వాళ్ళ హైదరాబాద్ లో దాదాపు 1 year ఉన్నారు వాళ్ళు. అక్కడ డాక్టర్ ఆపరేషన్ చేసి డాక్టర్ ఫీజు సుమారుగా 3 lakhs ఆపరేషన్ చేసిన డాక్టర్కి. టోటల్ గా 10-15 లక్షలు ఖర్చు పెట్టిపోయారు బాగా వాళ్ళు. తాళపతి రమణ మహర్షి ఆశ్రమం నడిపేది వాళ్ళే అన్నమాట. ఫేమస్ వాళ్ళంటే మొత్తం తాడపత్రి చుట్టుపక్కలంతా ఫేమస్. ఎందుకు రమణ మహర్షి ఆశ్రమం ఉంది కదా, అట్లా అది విషయం. So when was operation done? I think 2017 or 2018. Madam, when I meet them, I will ask once again. They also forget it about it, but it will also on the purpose of spiritual way. Okay. Yeah. Yes, madam. I think 17. I don't know actually. Actually, this is. Tell me. 2019 అయి ఉంటుంది. సార్ 2019 అయి ఉంటుంది. 2019. ఏమో సార్ గుర్తులేదు సార్ నాకు, ఎందుకంటే నేను చాలా చాట్లు చూస్తుంటాను. దశ అక్కడికి వచ్చింది, మార్స్ అక్కడికి వచ్చిందా? ఒకసారి నేను ఎలా కలుసు అడుగుతాను, తప్పేముంది? తప్ప కలిపి మీకు డెఫినెట్లీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకంటే నేను అవును మేడం.
కరోనా తర్వాత కాదు. కరోనా తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు చనిపోయింది. ఆ జాతకం వేరు. అది ఇట్లా కన్ఫ్యూజ్ పెడతాను. అందుకే నేను ఎలాగో వాళ్ళతో నేను పౌర్ణమికి, పండుగలు, ఫెస్టివల్ కలుస్తుంటాం వాళ్ళతో నేను. కాబట్టి ఒకసారి అడుగుతాలేండి నేను. ఎందుకంటే నాకు గుర్తులేదు. నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి వాళ్ళు డెఫినెట్‌గా చెప్తారు. వాళ్ళకి కూడా గుర్తుంది లేదో, గుర్తు లేకుండా రిపోర్ట్ ఉంటాయి కదా! చూసి చెప్తారు వాళ్ళు. కనుక్కుంటానండి. ఇది వెరీ మంచి గుడ్ పాయింట్. ఇఫ్ ఐ నో ఐ విల్ డెఫినెట్లీ ఆస్క్ హిమ్. ఇఫ్ ఐ నో ఐ విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ యూ. ఓకే మేడం, సార్? వెరీ మచ్. సో ఈరోజు మీకు నా విషయాలు కొంచెం చెప్పినాను. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.